ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో శ్యామల అమ్మవారి అలంకారాలని ఎలా తయారు చేస్తాను ఏంటనేది ఈ వీడియోలో చూడండి. అమ్మవారిని ఎలా అలంకరించుకోవాలి ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను. వీడియోని చివరి వరకు చూస్తారని భావిస్తున్నాను. ముందుగా అయితే ఇలా మనం ముందు చెప్పుకున్నట్లుగా స్టాండ్ కానీ లేదా కలశాలకైనా మీరు కట్టుకునే ప్రాసెస్ అంతా కూడా ఒకటేనండి. ఇక్కడ అమ్మవారికి ఇటు 3 చేతులు అటు 3 చేతులు 6 చేతులతో నేనైతే అలంకరించబోతున్నాను. ఇప్పుడు మీ ఇష్టం అండి, మీరు 2 చేతులతో అన్నా కూడా అలంకరించుకోవచ్చు, లేదా 4 చేతులు ఉన్నా 4 చేతులతో అలంకరించుకోవచ్చు. కాకపోతే 6 చేతులతో అలంకరిస్తే ఎలా ఉంటుంది అనేది ఈ వీడియోలో చూడండి. అలాగే ఈ వీడియోలో పార్ట్ 1 వీడియోనికి అందిస్తున్నాను మీకు. పార్ట్ 2 వీడియోలో అమ్మవారి ఫుల్ అలంకరణ అయితే ఉంటుంది, అంటే ఆభరణాలు అలాగే వస్త్రాలంకరణ ఆ వీడియోలో అయితే ఉంటుంది. ఈ వీడియోలో మాత్రం అమ్మవారికి జరిగిన అలంకారం మాత్రమే ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, ఎలా కట్టుకోవాలి ఏంటనేది. అలాగే ఈ వీడియో అనేది కొంచెం లెంతీ ఎక్కువ ఇస్తున్నాను, అలాగే చాలా స్లో మోషన్లో అయితే ఇస్తున్నానండి, చాలా స్లోగా. ఎందుకంటే మీకు పిన్ టు పిన్ అర్థం అవ్వాలి అంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టచ్చు కదా అనుకోవచ్చు. ఫాస్ట్ ఫార్వర్డ్లో పెడితే ఏమైందంటే మీకు అలా చూసినట్లే ఉండదు, పెద్దగా చూసినట్లేమో అనిపించదు. అందుకని నేనైతే స్లో మోషన్లో అయితే పెట్టి మీకు చూపిస్తున్నాను అమ్మవారి అలంకారము. ఈ విధంగా చేసుకున్నట్లయితే శ్యామల అమ్మవారి ఈ నవరాత్రులు జరుగుతున్నాయి కదా, గుప్త నవరాత్రులు, అమ్మవారు ఈ రూపంలో మనకి దర్శనం ఇవ్వబోతుంది. ముందుగా వెనక 2 చేతులు కట్టుకోవాలి. ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడు బిందికైనా అంతేనండి. ఫస్ట్ 6 చేతులు ఉంటే ఫస్ట్ 2 చేతులు వెనక కట్టుకుని ఆ తర్వాత దిగున ఇంకో 2, మళ్ళీ మామూలుగా ఒక 2 అలా పెట్టుకుని కట్టుకోవాలి. కానీ చాలా ఈజీగా అయితే ఉంటుందండి అలంకారం కూడా. మీరు చూసినట్లయితే ఈ విధంగా కట్టుకోవాలి. కట్టిన తర్వాత అమ్మవారిని చూడండి ఎంత బాగుంటారో. ఇలా మొత్తం కూడా కట్టేసేయాలి తాళ్ళతో. మనం క్లాత్తో కడితే బిగింపు వస్తుంది. కాటన్ అవి తాడు ముక్కలు ఉంటాయి చూడండి, జాకెట్ ముక్కలు, అవి సన్నగా పీసులుగా చేసుకుని అవి కట్టుకుంటే బిగింపు వస్తాయి. అలాగే మీరు ఈజీగా ఓడ తీసుకోవడానికి కూడా ఉంటుంది. దీనికి ఉచ్చు ముళ్ళు అనేది వేసుకోవాలండి, అంటే టైట్గా వేసుకోకూడదు. టైట్గా వేసుకున్నట్లయితే ఏమైందంటే అప్పుడు ఊడ తీసుకోవడానికి అలంకారం తీసేసరికి టైం పడుతుంది. అదే ఉచ్చు ముళ్ళు వేసుకుంటే 5 నిమిషాల్లో అయితే అలంకారం తీసేయచ్చు. ఈ విధంగా అటు ఇటు సైడ్లు ఇది పెట్టేస్తున్నాను చూడండి, అలా కట్టేయటమేనండి. ఈ విధంగా అమ్మవారికి అలంకరణ శ్యామల నవరాత్రుల సందర్భంగా ఎవరైనా సరే చూసేవాళ్ళు ఇలా అయితే ఈజీగా కట్టుకోవచ్చు అండి అమ్మవారిని. ఇప్పుడు మన ఛానల్ చూస్తూ ఎవరైనా నవరాత్రులు చేసుకుంటే గుప్త నవరాత్రులు వాళ్ళు ఇలా చేసుకుని అమ్మవారిని అలంకరించుకుంటారని చెప్పి నేను ఈ వీడియో అయితే తీయటం అనేది జరిగిందండి. తర్వాత రేపటి వీడియోలో ఫుల్ అలంకారం చూపించేస్తాను. ఎల్లుండి అమ్మవారికి మేము ఇప్పుడు అమ్మవారిని ఎలాగైనా అలంకరించుకున్నాం కాబట్టి అమ్మవారికి పూజ అయితే చేసుకుని మీకు చూపిస్తాను. అంటే ఒకరోజేనండి, రోజు అయితే చేయను. కానీ అమ్మవారిని అలంకరించుకున్నాం కాబట్టి అమ్మవారు ఆ రూపంలో వచ్చారు కాబట్టి కూర్చున్నారు కాబట్టి వచ్చిన అమ్మవారికి పూజ చేసుకుని మీకు కుంకుమార్చన చేసుకుని లలితా సహస్రనామాలతో చేసుకుని మీకు చూపిస్తాను. అమ్మవారి అలంకారం కూడా చూపించి ఆ తర్వాత అర్చన కూడా చూపిస్తాను. తప్పకుండా ఈ వీడియోలన్నీ కూడా చూస్తారని భావిస్తున్నాను. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులతో ఈ సంవత్సరం ఈ విధంగా సింపుల్గా అయితే ప్రతి సంవత్సరం చేయము, కానీ ఈ సంవత్సరం విశేషంగా మీ అందరు కూడా చూపిద్దామని ఈ అలంకారం అయితే చేయటం అనేది జరుగుతుంది. అంటే మీకు నేను చెప్తూ ఉన్నా కదండి, అక్కడ చూడండి 4 చేతులు అయితే అలంకరించేసాం. ఈ సైడ్ ఇవి చూసారా, ఇట్లా సైడ్కి పెట్టినట్లుగా పెట్టాను. వెనక చేతులేమో మామూలుగా యాస్టీస్ పెట్టేశాను. ఇప్పుడు అమ్మవారు వీణాధారినే ఉంటుంది, అంటే వీణను పట్టుకుని అమ్మవారు దర్శనాన్ని ఇస్తుంది కాబట్టి ఇప్పుడు వీణ చేతుల్ని కడుతున్నాను చూడండి. 2 చేతులు వీణ పట్టుకుని కూర్చుని విద్యాస్వరూపంలో ఉంటుంది అమ్మవారు. ఆ తర్వాత ఆభరణాలు అవన్నీ కూడా వేశాను. ఇలా ముందుగా అయితే ఆ స్టాండ్ని అలా కట్టుకోవాలండి. లేదు కట్టుకోలేము అంటే కనుక మామూలుగా యాస్టీస్ కూడా పెట్టచ్చు. కాకపోతే అమ్మవారు అటు ఇటు ఊగుతారు కాబట్టి నేనేం చేశానంటే కొంచెం తాళ్ళు వేసి కడితే కొంచెం స్ట్రాంగ్గా ఉంటుందని భావించి అలా అయితే స్ట్రాంగ్గా కట్టడం జరిగింది.
మొత్తం కూడా కంప్లీట్ అయిపోయినాక కూడా చూడండి ఎంత బాగుంటారో అమ్మవారు ఆ కూర్చున్న భంగిమలో. అసలు ఇక్కడికి వచ్చినాక కూడా ఇప్పుడు సగం దాకా వచ్చేసింది కదా అలంకారం. ఇక్కడ చూసినట్లయితే అసలు మొత్తం అక్కడ రూపం కంప్లీట్ అయిపోయిందా అన్నట్లుగా అనిపించారు. అలా రూపానికి వచ్చేసారు అమ్మవారు. చూసినట్లయితే అలా తాళ్ళు కట్టేసి చేసేసాను అమ్మవారిని. అది కట్టుకోవటంలో ఉందండి. నేను ఆ పెద్ద పెద్ద ముళ్ళు కూడా వేయట్లే, అక్కడ పైనే వేస్తున్నాను. అయినా కానీ ఆ ముళ్ళు అనేవి చక్కగా సెట్ అయిపోతున్నాయి. అక్కడ సెట్ అయిపోగానే అప్పుడు మనకి ఆ ముడి ఊడకుండా ఉంటుంది. చూసినట్లయితే చూసారా, ఉచ్చు ముడి వేయంగానే అక్కడ నిలబడిపోతుంది. అదే ఊరేగింపులు అవి జరిగితే మాత్రం కొంచెం ఎక్కువగా టైట్ చేస్తారు. కాకపోతే ఇక్కడ మనం అలా ఊరేగింపు అలాంటివి ఏమి ఉండవు కాబట్టి యాస్టీజ్ అయితే పెడతాం జరుగుతుంది. ఈ విధంగా అయిపోయిన తర్వాత క్లాత్ కూడా పెట్టేశానండి. క్లాత్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు చీర కుచ్చుల్ని ఈ కుచ్చులు పోసుకున్నాము చీరని. ఇది హాఫ్ చీర అండి. ఫుల్ చీర కూడా కట్టుకోవచ్చు, ఇంతేనండి. ఫుల్ చీర కూడా ఏంటంటే 2 మడతలు వేసి కట్టుకోవచ్చు. ఇక్కడ మాత్రం నేను హాఫ్ శారీ మాత్రమే కడుతున్నాను. చూసినట్లయితే అదిగోండి అక్కడ నడుము కట్టేసేసి ఆ కుచ్చులను విడదీసి కాళ్ళకి చుట్టేసి పెడతామేనండి. రేపటి వీడియోలో ఆ చుడతాం చూడండి. ఇప్పుడు పవిటి వరకు వేసి చూపిస్తాను. అక్కడితో ఈరోజు వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. ఎందుకంటే పెద్ద లెందీ అయిపోతుంది వీడియో. ఇంత వీడియో చూడటానికి కూడా చాలా ఇదిగా ఉంటుంది కాబట్టి నేను 2 పార్ట్లుగా తీసి మీకు అందిస్తున్నాను ఈ అలంకారాలన్నీ కూడా. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మవారి ఆశీస్సులు మీ అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ నవరాత్రుల్లో ఎవరైతే జరుపుకుంటున్నారో వారందరూ కూడా ఒక్కసారి కామెంట్ చేయండి. అమ్మవారి ఎంతమంది చేసుకుంటున్నారు ఏంటనేది నాకు తెలుస్తుంది కాబట్టి ఈ నవరాత్రులు ఎంతమంది చేసుకుంటున్నారు ఏంటనేది మీరు కామెంట్ పెడతాం వల్ల నాకు అర్థమవుతుంది. ఇంతమంది చేసుకుంటున్నారు అమ్మవారి నవరాత్రులని నాకు ఐడియా వస్తుంది కాబట్టి దయచేసి కామెంట్ చేయండి. ఈ విధంగా పవిట కూడా వేసేసానండి. అది కాకపోతే ఇక్కడ ఇలా వేసిన తర్వాత గుర్తొచ్చింది, పవిట అవతలకి వస్తే డిజైను నీట్గా ఉంటుంది కదండి. ఆ తర్వాత అదంటే అలంకారం అయిపోయి నాకు గుర్తొచ్చింది, మళ్ళీ మార్చాను. ఏం చేశానంటే ఇటు నుండి తీసుకొచ్చి పంచివల్లే పైన మనకు చున్నీ వేసుకుంటారు చూడండి లేడీస్, అలా చున్నీ వెళ్ళే వేసాను. వేసిన తర్వాత బాగా సెట్ అయిపోయింది. ఆ తర్వాత కట్టాను. అది కొంచెం చూసారా, కట్టే సమయానికి నాకు గుర్తొచ్చింది. అక్కడ కట్టేసిన తర్వాతే గుర్తొచ్చినట్టుంది, అయ్యో పవిటి వచ్చింది అన్నట్లుగా. అలా మళ్ళీ ఓడతీసి తిప్పి కట్టానండి. ఇదండి ఈరోజు వీడియో. మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో